సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఎనీబడి హూ కమ్స్ అప్ 100% ఇష్టపడి చేస్తారు. ఒక్కళ్ళు కూడా తేడా ఉండరు. వాళ్ళ కొడుకులో వాళ్ళ వారసులు అలా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ద పర్సన్ హూ మేడ్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్ టు సమ్వేర్ 100% ప్యాషన్తో చేస్తాడు. ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి అంటే మళ్ళీ ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ కష్టపడి పని చేస్తారా 100%. ఆయన పాలిటిక్స్ నాకు తెలియదు. పాలిటిక్స్ అనేది మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ తీసుకున్నాక ఆయన జరిగిన ఎక్స్పీరియన్సెస్, దాంట్లో ఆయనకి ఇష్టం లేని వాళ్ళని కలవడాల్సిన అవసరం ఉండొచ్చు, ఇలాంటి ఏదో ఉండొచ్చు. యాజ్ ఫార్ ఎస్ హిమ్ బికమింగ్ ద సో కాల్డ్ మెగాస్టార్, ఐఎమ్ సూపర్ షూర్ ఇట్స్ డన్ విత్ ప్యాషన్. సో అది కష్టపడడం అవనే అవ్వదు, అది ఇష్టపడి పని చేయడం అవుతుంది. ఎందుకంటే ఆయన నాకు ఈ మధ్యన నాగబాబు గారి సందర్భం చెప్పారు, ఏదో దానికి ఆయన ప్రాక్టీస్ చేసి మోకాళ్ళు దెబ్బ తగిలి ఏదో ఫ్రాక్చర్ అయ్యి డాన్సు ఇలాంటి అంత కష్టపడి చేస్తారు చిరంజీవి. కానీ అది కష్టం అనను నేను, ఎందుకంటే క్రియేట్ ఒక ఎఫెక్ట్, ఆడియన్స్ని దాన్ని చూసి ఆనందపడేలా చేయాలనే దాంట్లో ఆయనకు ఆనందం వస్తుంది కాబట్టి ఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఈ కష్టపడడానికి ఆర్ ఇష్టపడడానికి పని చేయడానికి వర్సెస్ రిజల్ట్ దానికి సంబంధం ఉందంటారా? రిజల్ట్ అనేది కూడా మీ మైండ్లో ఉంది. ఇప్పుడు నేను ఒక సినిమా స్టార్ట్ చేశాను. నేను సినిమా స్టార్ట్ చేసి ఒక 6 నెలలు తీశాను. 6 నెలలు నేను చాలా ఆనందం అనిపిస్తాను దాంట్లో. సినిమా రిలీజ్ అయింది, పెద్ద ఫ్లాప్ అయిపోయింది. అయింది. అప్పుడు ఎందుకు ఫ్లాప్ అయిందని నేను 2 minutes 1 minute ఆలోచించి నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాను. నేను 6 నెలలు పడిన కృషి వృధా అయిపోయిందని నన్ను, ఎందుకంటే 6 నెలలు నేను కృషి పడలే అసలు. యాక్చువల్లీ ఎంజాయ్డ్ ద హోల్ ప్రాసెస్. ఈ క్రమంలో అవతల అవసరం అంటే రిజల్ట్ కోసం మాత్రం చెప్తున్నాను, నీడ్ గ్యాప్ అనేది ఉంటుందా? ఇది నీడ్ గ్యాప్ ఫర్ అ సర్టన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, నీడ్ గ్యాప్ అనేది వేసవి కాలం, ఇది చలికాలం. చలికాలంలో నాకు ఏసీలు అమ్మడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను బోల్డ్ అని ఏసీలు ఇక్కడ మార్కెట్లో పెట్టి బెస్ట్ రీసెర్చ్ చేసి పెట్టుకుని నేనే చూసి రోజు మురిసిపోతున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఏసీలని వెరైటీస్లో అందరికీ చూపిస్తున్నా, అవన్నీ ఓకే. బట్ అక్కడ అమ్ముడుపోవట్లేదు. సో హెన్స్ ఐ ఫెయిల్డ్. సో ఈ మొత్తం ఫెనామినాని ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీరు? అంటే ఒక యాక్టర్ అవ్వడానికి, ఒక పొలిటీషియన్ అవ్వడానికి యాక్టర్కి ఒక నీడ్ గ్యాప్, ఒక అవసరం ఉంటుంది అలాంటి ఒక శక్తికి. ఒక పొలిటీషియన్ అండర్స్టాండ్ నీడ్ గ్యాప్ అండ్ టర్మ్. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ అండర్స్టాండింగ్ వాట్ యు మీన్ బై దట్. అంటే మీరు అనుకున్నది అవ్వకపోవడం ఏంటిది? అనుకున్నది సపోజ్ అవ్వలేదు అనుకోండి, ఇస్ దేర్ నీడ్ టు అలైన్ యువర్ ఓన్ డ్రీమ్స్ ఆర్ యువర్ గోల్స్ ఆర్ యువర్ ఇష్టపడి with what is required outside? No, fair enough. Is that a smart way of being or not? 100% it's way being smart. See, the point is, మీరు ఒక డెసిషన్ కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నారు, దాని రిజల్ట్ వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వనప్పుడు యూ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ టు అట్లీస్ట్ థింక్ ఆఫ్ ద రీజన్స్ వై డింట్. మీరు అనుకున్నది ఏంటి, రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ ఫేర్ ఐడియా ఆఫ్ వై డింట్ వర్క్. దాని తర్వాత మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. నాట్ దట్ ఇట్ విల్ గ్యారంటీ ద నెక్స్ట్ డెసిషన్, but at least it will become a part of your knowledge and it will become a part of your thinking process. That is what is called experience. ఇలా ఆ సమయంలో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ ని బట్టి కాన్షియస్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం కరెక్ట్. కానీ పెద్దవాళ్ళు చెప్పారు కదా, పక్కింటి వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం కూడా కుటుంబరావు లాగా జీవితం చట్టంలో ఇరుక్కుపోకూడదు అంటారు. ఇరుక్కుపోకూడదా, ఆ కెపాసిటీ కూడా ఉండాలండి. చాలా మంది వాళ్ళు ఆలోచించరు, వేరే వాళ్ళు ఆలోచనలు ఫాలో అవుతారు. అందుకనే ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైనా లీడర్స్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే ఫాలోవర్స్కి కెపాసిటీ ఉండదు, అసలు ఆలోచించే కెపాసిటీ ఉండదు మోస్ట్ ఆఫ్ దానికి. అందుకని వాడు చెప్పేది కరెక్ట్ అయి ఉండదు, ఆయన ఫాలో అయిపోదాం అని వెళ్ళిపోతారు వెనకాల. అండ్ విచ్ ఈజ్ ఆల్సో ద రీజన్ వై సక్సెస్ఫుల్ పీపుల్ బి లెస్సర్. సో సక్సెస్ఫుల్ పీపుల్ కష్టపడరు, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర పనిచేస్తారు, కింద పనిచేస్తారు. అది దట్ ఈస్ ద అనాలిసిస్. సో ఎవరికి రాని ఇన్ఫర్మేషన్, హొరైజన్ ఫినిషింగ్ లైన్ ఇక్కడ లేదు, ఇంకా పెద్దగా ఉంటుందని రాజమౌళి గారికి ఎలా వచ్చింది? అదే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ విజన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ టు పుష్ ద లిమిట్స్. విజనరీ పీపుల్ చేసేది అదే, దే పుష్ ద లిమిట్. నా వాట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఇస్ మీ ట్వీట్లకి చిరంజీవి గారు ఎలా స్పందిస్తారు, ఒకవేళ స్పందిస్తారా? రెండోది రాజమౌళి గారు నెక్స్ట్ స్పందించాల్సి, నేను ఒక ఫ్యాన్గా ఒక సెక్యులర్ కంట్రీ, ఒక డెమోక్రటిక్ కంట్రీలో నేను నా నోటి వాక్కు హక్కు ఏమంటుందని ఏదో వాక్ స్వాతంత్రపు హక్కు ఉంది కాబట్టి నా కోరిక, మీ ట్వీట్ స్వాతంత్ర, నా కోరిక నా ట్వీట్ ద్వారా తెలియజెప్పాను అంతే. ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్తారా? ఏ స్టార్ ఇప్పుడు బాహుబలి ఎఫెక్ట్ తోటి ఏ స్టార్, ఏ డైరెక్టర్ అంటే పాపులర్ నేమ్స్? ఎవ్రీబడి, ఐ డోంట్ థింక్ ఇట్స్ అబౌట్ ఎవ్రీబడి షుడ్ బి. ఇది వేకప్ కాల్. అది మహేష్ అవ్వచ్చు, కళ్యాణ్ అవ్వచ్చు, చరణ్ అవ్వచ్చు, రవితేజ్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. పుషింగ్ ద లిమిట్ అండ్ యాడింగ్ ఏ కాన్సెప్ట్. వాళ్ళ స్టార్డమ్కి తోడు ఒక కాన్సెప్ట్ అనేది యాడ్ చేయకపోతే యూ విల్ లుక్ లైక్ అంటే ఒక చీప్ కాపీస్ ఆఫ్ బాహుబలి.
కానీ మీ మోడల్ ఎఫెక్టివ్ బిజినెస్ మోడల్గా వర్కౌట్ కాదు ఈవెన్చువలీ. ఎందుకంటే అందరూ పెద్ద సినిమాలు, నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇది అనుకునే అందరూ అసలు బాహుబలి ఫినిష్ అయిపోతుందని జోస్యన్ చెప్పారు, ఇది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ. కలెక్షన్స్ పరంగా యా మనీ వైజ్గా కానీ దాని ఫైనల్ ఎఫెక్ట్, But see, this పెట్టిన was టైము, ఖర్చు అన్నీ. మీరు ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమలు బోల్డ్ ఉంటాయి. Yeah. అన్నీ మీరు ప్రతి కాలనీలో ఒక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టేస్తా అంటే ఎలా ఉంటుంది? ఏమర్థం అవట్లేదంటే, ఇప్పుడు ఇందాక నేను పరుగు పంది ఎగ్జాంపుల్, ఈ అందరు డైరెక్టర్లు మోరల్లెస్ 10-15% ఇటువంటి అందరూ ఒకే లెవెల్లో ఉండేవారు కదా. ఇందాక మనం అనుకున్న స్టార్స్ కూడా ఒకే లెవెల్లో. కానీ బాహుబలి మొత్తం స్కేల్ మార్చేసింది. అప్పుడు అది స్కేల్ మార్చేసినప్పుడు మీరు ఆ స్కేల్ని అందుకోవాలని ప్రయత్నించకపోతే యూ విల్ ఆబ్వియస్లీ బీ సెకండ్ గ్రేడ్. అంటే అప్పుడు, అంటే నేను పేరు చెప్పట్లేదు, ఒక ఏ గ్రేడ్ స్టార్ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు. ఏ గ్రేడ్లో 6 ఉన్నారు. 6గురిలో ఒకడు ఒక AAA లేకపోతే ఒక 25 టైమ్స్ ఏకి వెళ్ళిపోయాడు, 25 ఏకి వెళ్ళిపోయాడు. అప్పుడు తన సమకాలీకులైన వేరే ఏ గ్రేడ్ హీరోలు అక్కడ అందుకోవడానికి ట్రై చేయకపోతే వాళ్ళు బి గ్రేడ్ అవుతారు. అప్పుడు మీ స్పిరిట్ ఆఫ్ వాట్ యూర్ ట్రైంగ్ టు సే అర్థమైంది. వాట్ ఇప్పుడు ఇది నిజంగానే ఇస్ ఇట్ అన్ అచీవబుల్ మోడల్ ఫర్ అందరూ కలిసి? ఆల్రెడీ ప్రూవ్డ్ అచీవబుల్ మోడల్ అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఒక కాస్ట్ ఒకటి ప్రూవ్ అయిన తర్వాత ఇండస్ట్రీ ఎప్పుడు వెనక్కి వెళ్ళదు కదా. మగధీర టైంలో మగధీర లాంటి సినిమా రాదు, మగధీర లాంటి సినిమా ఎవరు తీయలేరు, అందుకని అక్కడ ఖర్చు జస్టిఫైడ్ అని చెప్పారు కదా. చెప్పిన తర్వాత మీకు మ్యాక్సిమం 2 yearsలో మగధీర కన్నా ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ 3-4 వచ్చినాయి, వేరే డైరెక్టర్, రాజమౌళితో కాదు. అది పెరుగుతూ ఇప్పుడు మగధీరకి డబుల్ కాస్ట్ కూడా అయిపోయినాయి, వేరే సినిమాలు. సో దట్ ఈజ్ ఆల్రెడీ అప్రూవ్డ్ మోడల్, దాంట్లో ఏమో మనకి ఇదేం లేదు. కానీ మీకు ఇక్కడ లేనిది ఏంటంటే ఇంటెన్షన్ లేదు ఇక్కడ. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.